చంద్రబాబు నాయుడు గారు దాదాపు సంవత్సరం అవుతుంది కదా వచ్చి ఆయన పరిపాలన ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. గత ప్రభుత్వంతో చూసుకుంటే చాలా మంచిగా ఉంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా మనం చూసుకున్నట్టయితే అమరావతి రాజధాని అనేది ఎక్కడ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితిలో ఉంది. అలాగే ఇప్పుడు స్టూడెంట్ ప్రకారంగా చూసుకుంటే ఎంతోమంది బీటెక్లు చేసేసుకొని చదువుకొని డిగ్రీలు అయిపోయి ఉద్యోగాల కోసం ఎక్కడికో హైదరాబాదో లేకపోతే బెంగళూరులో మద్రాసో వెళ్ళిపోయి మన రాజధాని ఏదని చెప్పేసి అంటే అడిగే పరిస్థితి ఎవరైనా ఉంటే సమాధానం చెప్పే పరిస్థితి కూడా మనం లేము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిని చాలా డెవలప్ చేస్తారు. అది మినీ సింగపూర్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చేస్తారు కాబట్టి చాలా బాగుంది. ఇప్పటిదాకా ఇంకా ముందు కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి మేమందరం నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు రాజధాని కడతానని చెప్పేసి అంటున్నారు. ఒక పక్కన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి కొన్న తప్పులు చేసేది, ఆ అప్పులు కట్టుకుంటూ ఆ సంక్షేమాన్ని చూసుకుంటూ అదేవిధంగా రాజధాని కట్టగలరని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేయడం విషయంలో కానివ్వండి, లేకపోతే ఒక అభివృద్ధి ఏదైతే ఉందో అది చేయడంలో దిట్ట. ఎలా అంటే మనం గతంలో మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కొండాపూర్ అనే ప్రాంతం హైటెక్ సిటీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం రాళ్ళు రప్పలో ఉండేసి మీ అందరికీ తెలిసిన విషయం. అదంటే మళ్ళీ చెప్పే అవసరం కూడా లేదు. ఆయన చాలా మేధావి. చంద్రబాబు నాయుడుకి ఉన్నంత ఆయన అపర జ్ఞాని కూడా అని చెప్పేసి అంటారు ఆయన్ని. ఆయనతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద లక్ష్యం కాదు. ఈయనకి అసలు పోల్చుకోవడం కూడా అనవసరం. అభివృద్ధి కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే, రాజకీయం కానివ్వండి, ఏదైనా సరే అసలు ఆయనతో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది దేంట్లో అయినా సరే. అది ఆయనతో పోల్చుకోవడం కూడా అవసరం. అంటే ఒక పక్క నుండి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ప్రస్తుతం రాక్షస పాలన జరుగుతుంది. రాక్షస పాలన అనేది అసలు రాక్షసుడు అనే పేరు వచ్చిందే జగన్ గురించే కదా. జగన్మోహన్ రెడ్డినే రాక్షసుడు అంటారు. చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అన్నగారు అని చెప్పేసి ప్రేమతో పిలుచుకునే బాంధవ్యాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ రాక్షస పాలన చూపించింది, సైకో అని చెప్పేసి ఒక ముద్ర వేసుకుంది జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇంకెవరు అంటారు? అంటే 3 సంవత్సరాల్లో నేను కంపల్సరీగా మళ్ళీ వస్తాము మేము కాదు, 3 సంవత్సరాల్లో మళ్ళీ మేము వస్తాము. మేము 3 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలైనా సరే, 3 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయంగా భూస్థాపితం తప్పితే వైసీపీ పార్టీ అనేది మళ్ళీ లెగిసిద్దనే నమ్మకం అయితే మాకు అయితే లేదు. అతను కూడా ఏమైనా ప్రయత్నాలు చేసుకునేటటువంటి 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయింది. ఈసారి కూడా 2-3 సీట్లు కూడా వస్తే రాదో దాని గురించి పాకులాడడానికి, ఉన్న జనాభా పోకుండా ఉండడానికి అదేదో సామెత చెప్పినట్టు చెప్పుకోవడం తప్పితే ఆయన చేసేది ఏం లేదు. అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన పక్కన మోడీ ఉన్నాడు, పక్కన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కూడా త్రిమూర్తుల లాగానే నడిపిస్తున్నారండి. ఇప్పుడు మనం సరే మోడీ గారి విషయం వచ్చింది కాబట్టి దాని గురించి కూడా చూసుకుంటే అభివృద్ధిలో మోడీ గారు కూడా మంచి అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మనం వారు చూసుకున్నట్టయితే పాకిస్తాన్ని అణిచిపెట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో 100% మా ముస్లిమ్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే ఈ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సి వచ్చేది, ఈ ఉగ్రవాదం గురించి మాట్లాడుకుంటే ఈ ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించింది కాదని, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకం, పాకిస్తాన్కి వ్యతిరేకం. దాంట్లో 100కి 100% ప్రతి భారతీయుడు కూడా ఉన్న ప్రతి భారతీయుడు కూడా ముస్లిమే ఉన్న ప్రతి భారతీయుడు కూడా మోడీ గారికి సపోర్ట్గానే ఉంటాడని నా అభిప్రాయం.